అక్క ఏ ఇంకా నిద్రపోలా? లేదురా, నిద్ర రావటం లేదు. నువ్వు మెలకుగా కూర్చున్నది నిద్ర రాకపోవటం వల్ల కాదు, బావ రాకపోవటం వల్ల. అవునా? కట్టుకున్న ఇల్లాలు తన కోసం ఇంటి దగ్గర కాసు కూర్చుంటుందని తెలిసినా పట్టించుకునే పెద్ద మనిషి తెల్లవారులు ఇళ్ళు ఒళ్ళు తెలియకుండా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వచ్చి ఆయన కోసం నువ్వు నిద్రాహారాలు మనకు కూర్చోవటం అనవసరం అక్క. బాలు, ఏమైనా అనాలంటే నన్నను, అంతేగాని నా పతిదేవుని మాత్రం ఒక మాట కూడా అంటానికి వీల్లేదు అంటావు, అంతేనా? అసలు ఈ పొరపాటు నీది కాదక్క. అల్లారు ముద్దుగా పెంచుకుని నిన్ను తీసుకెళ్ళి ఆ తాగుబోతు చేతిలో పెట్టాడా నాన్న, ఆయనది. ఉన్న 50 ఎకరాలు నీకు నాకు చిరసకం పంచిచ్చాడు. నీ 25 ఎకరాలు తీసుకెళ్ళి నువ్వు బావ చేతులు పెట్టావు. ఆ మహానుభావుడు దాన్ని 5 ఎకరాలు చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తుంటే చివరికి నేను ఏ పరిస్థితిలో చూడాల్సి వస్తుందని బాధగా ఉంది. బాలు, నువ్వు వెళ్ళి పడుకోరా. అక్క, నువ్వెన్ని చెప్పినా వినిపించుకోడు బావ, నేనేం చెప్పినా పట్టించుకోవు నువ్వు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టే ఆ పెద్ద మనిషి ఏనాటికి బాగుపడ్డా. నేను ఇలా ప్రతిరోజు మల్లెపూలతో పూజ చేయకపోతే నా మనసు బాగుండదు. అసలు నా ఉద్దేశంలో అప్పుడెప్పుడో చాలా జన్మల క్రితం నేను కిట్టుని, నువ్వు నా సిట్టి రాదవి. అప్పట్లో నేను దొంగతనం చేసిన ఎన్న మేఘలతో నీకు అభిషేకం చేసుంటానే. చాలండి, ఆకులు పూలు నా నెత్తినేసి పొగడతలే తప్ప ముచ్చటగా 4 నోట్లు నా మొహాన్ని వేద్దామనుకోరు కదా. సిట్టి అయ్యేం మాటలే నా పిచ్చి సిట్టి. నా సొమ్మంతా నీ సోకే కదే. కావాలంటే చూడు, ఈ డబ్బు నీకు ఇలా దిట్టి తీసి నీ అందానికి ఇస్తున్నాను, తీసుకో. ఇప్పుడు నీ పక్కెక్కి నీ పక్కన కూర్చోమంటావా? సర్లేండి, అన్ని నన్ను అడిగి చేస్తున్నట్టు. ఏ విషయం నిన్ను అడగకుండా చేస్తే సుఖం ఉండదే. కావాలంటే చూడు, నేను కాలించుకోనా? నువ్వు అంటావు, నేను కాలించుకోటా. నేను ముద్దెట్టుకునేదా? నువ్వు అంటావు, నేను ముద్దెట్టుకుంటాను. దీపం ఆర్పేదా అని అడుగుతాను, నువ్వు అనకపోయినా ఆర్పేస్తాను. సుఖపడితే తప్పు లేదురా, తప్పే లేదురా అని మా గురువు గారు చెప్పారు. జై గురువు గారు. బులపాఠం తీర్చుకుంటే తప్పు లేదురా అని మా గురువు గారు చెప్పారు. జై గురువు గారు. ఏమండి, ఇలా తెల్లవార్లు తిరిగితే మీ ఆరోగ్యం? కట్టాయి, నీ పురాణం కట్టాయి. మొగుడు కొంపకి రాగానే కాఫీ తాగుతారా, పాలు తాగుతారా, స్నానం చేస్తారా అని అడగడం మానేసి తిరగడాల గురించి మాట్లాడటం మీ పిల్లలకున్న పెద్ద జబ్బే. అందుకే మొగుళ్ళకి మంటకి రోడ్లను తిరుగుతారు. అది కాదండి నేను అనేది. కరెంట్ సెట్ కొట్టానంటే పనానికి పెసరట్లు అంటుకుపోతావు. అసలే సీట్ల బ్యాగ్లో సిల్లరపోయి సిర్రెత్తుంటేను పురాణం మొదలెట్టింది. ఎలా వెళ్ళే స్నానానికి నీళ్లు పెట్టి టిఫిన్ ఉండు, కాసేపు నిద్రలాగించేటప్పుడు వస్తాను. ఓ మీద సుఖపడితే తప్పులేదు. నాన్న, టిఫిన్. ఏంటే పెసరట్ట? ఉప్మా అయితే పెసరట్టు చేసిన మీ అమ్మకి ఉప్మా చేయాలి తెలీదా? అది కూడా నేనే చెప్పాలి. 2 అట్టు ముక్కలు చేసి నా మొహన్ పారేసి పాపం గడిపేసుకోవాలని ఆలోచన తప్పిస్తే పెసరట్టుతో పాటు ఉప్మా, ఉప్మాతో పాటు అల్లం చట్నీ ఉందని నాకు తెలుసు. నేను చెప్పాను కొబ్బరి చట్నీ గురించి. చేయాలి ఆలోచన దానికి రాదు. ఇక మీదట పెసరట్టు చేసినప్పుడల్లా ఉప్మా నేను చేసి పెడతాలే నాన్న. ఒక్కసారికి తినవా? ఆ ముసలిదానికి ఆలోచనలు రావు, కానీ నువ్వు మాత్రం చేస్తూ ఉండు. అలాగే. నాన్న, నేనొక మాట అడుగుతాను, నువ్వేమీ అనుకోవు కదా? ఏంటే నువ్వు చిన్న సైజు పురాణం అయిపోతున్నట్టున్నావు? అది కాదు నాన్న, పాపం ప్రతిరోజు అమ్మ అన్నం కూడా తినకుండా నీకోసం తెల్లార్లు ఎదురు చూస్తుంటుంది. నువ్వు తిట్టినా కొట్టినా నోరెత్తకుండా నీ మంచి కోసమే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మ చేత కన్నీరు పెట్టించడం పాపం కదా నాన్న. కట్టాయి, నీ పురాణం కట్టాయి. పెసరట్టు పెట్టినట్టే పెట్టి గొంతు దిక్కుండా నీతి కబులు ప్రారంభిస్తావుటే. చిచ్చాయి, ఇంట్లో మనశ్శాంతిగా పెసరట్టు తినే అవకాశం కూడా లేదు. అది కాదు నాన్న, నేను చెప్పేది ఏమిటంటే ఏంటే నువ్వు చెప్పేది? చెత్త కొట్టానంటే ట్రంక్ రోడ్డు మీద తారు డబ్బాలు అతుకుపోతావు. జాగ్రత్త. ప్రతి వాడికి నీతులు చెప్పడం నేను ఒక్కడే దొరుకుతాను. పెళ్ళాము చెప్పేదే, మా మరిది చెప్పేవాడే. ఆఖరికి ఎక్కడో పడి ఉంటే ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్న అనాథ పెరుగు నువ్వు చెప్పేదా?
ఇంకోసారి ఎవరన్నా నాకు టిఫిన్ ఎట్టి స్వీట్ ఎట్టి ఏదో నీతులు చెప్పాలని చూశారంటే తోలు వచ్చేస్తాను. చచ్చా ఏదో ఒకవేళ. అందుకే నాకు ఈ కొంపలో ఉండాలనిపిస్తుంది. శాంతి, మావయ్య, నాన్న. అంతా విన్నాను. అక్క చెప్పింది. అయినా తాగటం వాగటం ఆయనకు అలవాటే కదా. ఆయన మాటలు పట్టించుకుని బాధపడటం అనవసరం. అది కాదు మావయ్య, నన్ను తిట్టినా కొట్టినా నేను బాధపడను, కానీ నన్ను అనాథంటే మాత్రం. ఊరుకో శాంతి. నేను గాని అక్క గాని ఎప్పుడైనా అలాంటి మాట అన్నావా? అసలు ఎప్పుడైనా నేను అలా చూసామా? తన కడుపును పుట్టిన బిడ్డ కంటే నేను ఎంతో గారాబంగా పెంచింది. నువ్వు ఇక్కడ ఇలా బాధపడుతున్నావని తెలిసి లోపల ఎంత కుమిలిపోతుందో తెలుసా? మీరిద్దరూ ఇలా ఉంటే నేను ఏమైపోతాను చెప్పు. ఏది ఒక్కసారి ఇటు చూడు, చూడాలి. నవ్వు 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 నవ్వు.